दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा దత్తభక్తులకందరికీ సుమిత్ క్యాసెట్స్ చేయు ప్రేమపూర్వక నమస్కారములు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. మేము యజుర్వేద బ్రాహ్మణులు. మా పేరు నృసింహకేళి. మూలపురుషుని వటవృక్ష స్థానం దత్తనగర నివాసులం మేము. భక్తులను రక్షించుటకు లోక కళ్యాణమునకు స్వయం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఈ భూలోకమున అనేక యుగముల నుండి అనేక అవతారములను ఎత్తినారు. ఈ కలియుగ భక్తులకు ఇది తెలిసినది. శ్రీపాద శ్రీవల్లభరు నృసింహ సరస్వతి అవతారములను ధరించి దత్తాత్రేయులు సంపూర్ణ భారతవర్ష పర్యటనం చేసినారు. वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. మరియు అసంఖ్య తీర్థక్షేత్రములను నిర్మించినారు. దీనికి సాక్షిగా శ్రీక్షేత్ర ఔదుంబర, మహోరగడ, నృసింహవాడి ఇక్కడ ఉన్నవి. श्रीपादवल्लभ दिगंबरा గాణగాపుర శ్రీక్షేత్రం భక్తులకు అనన్య మరియు అసాధారణమైన మహత్వం ఉంది. అది 14 విద్యలు 64 కళలందు ఎవరు స్వామి గుణగానం చేసెదరో వానికి వృద్ధియ కల్పవృక్షం విశ్వవ్యాపక దిగంబర. दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. శ్రీక్షేత్ర గాణగాపురమునందు ప్రత్యక్ష దత్తమహారాజు నివాసముంది. ఈ క్షేత్ర గాణగాపురం అంటే దత్తభక్తుల పండరపురమన్ననూ తప్పు కాదు. ఈ క్షేత్రమునకు వచ్చు భక్తులు పులకిత చెందుతారు. ఎందుకంటే ఇక్కడ వారికి ప్రత్యక్ష దత్తప్రభువుల దర్శనమవుతుంది. ఇదే శ్రీక్షేత్ర గాణగాపుర సంపూర్ణ దర్శనం. ఈరోజు మనము కూడా చేస్తున్నాం. శ్రీక్షేత్ర గాణగాపురం కర్ణాటకంలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్పురం తాలూకులో ఉంది. గుల్బర్గా నుంచి శ్రీక్షేత్ర గాణగాపురం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంపూర్ణ విశ్వదత్త భక్తులు చాలా నిష్ఠతో మరియు శ్రద్ధతో ఈ గణగాపురమునకు ప్రతిరోజు వస్తుంటారు. ఇక్కడ వచ్చు నివాసులకు రైల్వే సేవయు కూడా ఉన్నది. భక్తులు రైలు ప్రయాణంతో గాణగాపురం స్టేషన్ యందు దిగవలెను. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో శ్రీక్షేత్ర గాణగాపురం ఉన్నది. శ్రీక్షేత్ర గాణగాపురం స్టేషనుకు రైల్వే సేవయూ కాక ప్రైవేటు బస్సు గల సౌకర్యమూ ఉన్నది. ప్రతిదినమూ వచ్చు లక్షాంతర భక్తుల సేవ చేయుటకు గాను అనేక వాహనములు సిద్ధముగా ఉండును.
స్టేషన్ గానగాపురము నుండి శ్రీక్షేత్ర గానగాపురమునకు ప్రైవేటు బస్సు గల సౌకర్యము ఉన్నది. శ్రీక్షేత్ర గానగాపురమునకు వేరే రాజ్యాల నుంచి అనగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గోవా రాజ్యాల నుంచి అనేకమైన బస్సులు దినము సంచరించును. భక్తులు మనస్సునందే శ్రీ దత్తనామమును స్మరించుచు గాణగాపురమునకు వచ్చెదరు. దర్శనంనకు వెళ్ళేటప్పుడు సుందరమైన మరియు భవ్యమైన మహాద్వారమును చూసిన శ్రీ దత్త భక్తి వైభవం పరిచయమవుతుంది. ఈ శ్రీక్షేత్ర గానగాపురమునకు గుడి గానగాపురం మరియు గంధర్వపురం అని కూడా అందురు. ఈ శ్రీక్షేత్ర గానగాపురమునందు శ్రీ దత్తాత్రేయుల 2వ అవతారమున్నది. అంటే శ్రీ నృసింహ సరస్వతి నివాసమున్నది. కావున మొదలు శ్రీ దత్త అవతారముల తెలుసుకొనుట అత్యంత మహాపూర్వకమైనది. శ్రీ దత్తాత్రేయులంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరర ఈ త్రిమూర్తుల సమ్మిళనం అని అందురు. కానీ ఈ అవతారం ఎందువలన కలిగినది అన్నది భక్తులకు సందేహమైనది. విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. భక్తి అను సువర్ణ అవతారములు ఉన్న ఈ భరతఖండమునందు అనేకమైన స్వాములు, ఋషులు, సత్పురుషులు, మునులు కాలకాలమునకు జన్మించి ఈ భరతభూమిని పావనం చేసినారు. అనేకమైన మునేశ్వరులు ఈ పుణ్యభూమి యందు తపస్సు చేసినారు. మరియు ఆ తపస్సు వలన ప్రత్యక్షంగా పరమేశ్వరుని దర్శించినారు. ఆ పరమేశ్వరుడు భక్తుల లోక కళ్యాణమునకు మరియు దుష్టులను సంహరించుటకు అవతారములు ఎత్తుటకు ఈ భరతభూమియన్ను ఎన్నుకొనినారు. మరియు జన్మ జన్మలకు ఈ పుణ్యభూమి యందే జన్మింతునని నిర్ణయించినారు. ఈ విధంగా అత్రి అనసూయలను మనస్సునందుంచి ప్రపంచ ఉద్ధారమునకు గాను భగవంతుడు దత్తాత్రేయను శాశ్వతంగా ఈ అవతారము ధరించెను. అది తల్లి అనసూయ కుటీరమునందు. दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. మహర్షులైన అత్రి ఋషులకు అనేకమైన వరములు లభించెను. వీరు గొప్ప తపస్వి అయి ఉండిరి. ఈ అత్రి ఋషి భార్య అయిన అనసూయ మహాపతివ్రత మరియు సాధ్వి అయి ఉండెను. ఈమె ముందు పంచభూతములు వినయముగా ఉండిరి. నమో నమః. నమో నమః. ఏమి స్వామి, ఏమందరు మా ఆశ్రమం గురించి? చాలా అద్భుతం. అద్భుతం? ఎలాగా? రండి. అద్భుతం. ఇక్కడ సూర్యుని ఉష్ణం ఉండదు, బిరుగాళి ఉండదు. సంపూర్ణ వాతావరణం మనోల్లాసంగా ఉన్నది. సత్యముగా ఇక్కడి వాతావరణం ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుందా? అవును. మరి నాకు అర్థం కావడం లేదు. తల్లి అనసూయ పతివ్రత ఆచరణ నుంచి ఇక్కడ సూర్యుని వేడి తగలదు, అగ్ని దహించదు, గాలి మౌనమోహించి భూమి మా పాదాలకు కష్టం కలగూడని రీతిలో చాలా మృదువుగా ఉంటుంది. తల్లి అనసూయ పంచభూతాలపై సవారి చేస్తుంది. ఈ విధంగా అనసూయ కీర్తి 3 లోకములందు వ్యాపించెను. మరియు స్వర్గలోకమునందు నారద మహర్షి ఆమెను వేనోళ్ల పొగిడెను. మహోరుగడద మహర్షి అత్రి యొక్క పత్ని అనసూయ. ఆమె పతివ్రత ఎంత ప్రబలమంటే ఆమె మీ ముగ్గురి ప్రతివ్రతల నిష్ట కన్నా చాలా గొప్పది తల్లి. ఏమంటారు మునివర్య? ఈ అనసూయ అంటే ఎవరు? మా ముగ్గురు దేవతల కన్నా శ్రేష్టమైనదా అనసూయ? ఒక సామాన్య స్త్రీ మన ముగ్గురు దేవతలు కన్నా శ్రేష్టమైనది మరియు సాధ్వి అయినదని తెలిసిన పిమ్మట వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి అనసూయ మహిమను తెలియజేయ కోరిదరు. మహాదేవా, మా ముగ్గురు భార్యలు సతీ అనుసైన పరీక్షించుటకై హఠము చేయుచున్నారు. హ్మ్. అంటే మా ముగ్గురి కథ ఒకేలాగా ఉన్నది. మాకు అలాగే ఉన్నది. ఇప్పుడు ఏమి చేయవలెను? మనం మాత్రం ఏం చేయదు మహాదేవా. ప్రపంచములో పిల్లల హఠం, స్త్రీల హఠం ఎవరి నుంచెన్నో తప్పించడమైనదా?
సత్యం. మన భార్యల కోరిక తీర్చడం మన కర్తవ్యం. హ్మ్. భార్యలైన ముగ్గురు దేవతగల ఆజ్ఞ మేరకు విధాతరైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరీక్షించుటకై వెళ్ళిరి. వారిని గుర్తించకూడదని తెలిసి వారు మువ్వరు బ్రాహ్మణుల రూపము ధరించి శ్రీ అత్రి ఋషుల ఆశ్రమమునందు ప్రవేశించిరి. ఈ అత్రి ఋషి ఆశ్రమం ఏ విధంగా ఉన్నదంటే గురు పరంపరలకు అనుగుణంగా ఉంది. అక్కడ విద్యార్థులు జ్ఞానార్చనమును చేయుచుండిరి. అక్కడ అత్రి మహర్షులు తపస్సును చేయుచు అందరికీ మార్గదర్శకులై ఉండిరి. ఇలా ఉన్న ఈ ఆశ్రమం నందు కాలాపహరణ చేయకుండా ఆ దేవుళ్ళు అక్కడ పడి ఉన్న చిన్న చిన్న రాళ్లను వాళ్ల జోలిలో వేసుకొనుచు అనసూయ ఆశ్రమునకు వచ్చిరి. మరియు మాకు భోజన వసతి కావాలనని ఆమెకు చెప్పనారంభించిరి. మాకు భోజనం వడ్డించేటప్పుడు నీవు వివస్త్రాలై వడ్డించవలను. ఇలా సతి అనసూయకు పెద్ద సంకటమునందు చిక్కి మరియు ఆమె తేజోమయ రూపంతో ఆ ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు బాలకులుగా రూపము ధరించిరి. దీనినే దత్తాత్రేయ అవతారమని అందురు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ మూడు గుణముల సంగమమే దత్తాత్రేయ అవతారమని మరియు పూర్ణ బ్రహ్మ అవతారమని అందురు. అత్రి అనసూయను నిమిత్తం చేసి ప్రపంచ ఉద్ధారమునకు మరియు లోక కళ్యాణమునకు గాను వారు ధరించిన ఈ శాశ్వత రూపము మూల అవతారమైనది. ఇక్కడి నుంచి శ్రీ దత్త అవతారము యొక్క పరంపరయు ప్రారంభమైనది. కాలములు గడిచినవి, యుగములు గడిచినవి. కాని భక్తుల కళ్యాణమునకు గాను ఈ నిర్గుణ నిరాకార భగవంతుడు అనేక రూపములను ధరించవలసి వచ్చెను. ఈ విధంగా భగవంతుడు ఆయా సమయమునకు అనుగుణంగా ఆయా రూపములందు అవతరించెను. ఇదే భగవాన్ దత్తాత్రేయ మొదటి అవతారం, శ్రీపాద శ్రీవల్లభ అవతారం. ఆంధ్రప్రదేశ్లోని పీఠాపురం అనే గ్రామమునందున్న అప్పలరాజు మరియు సుమతి అనే బ్రాహ్మణ దంపతుల ఇంటికి భగవాన్ దత్తాత్రేయులు భిక్షమునకు గాను వెళ్ళిరి. అక్కడ కర్మ చేయించు బ్రాహ్మణులను విడిచి అతిథులకు భోజనం వడ్డించెను. దానితో శ్రీ దత్తాత్రేయులు ప్రసన్నించి ఆమెకు ఏమి వరము కావలనో కోరుకనమని అడిగెను. అప్పుడు ఆమె మీరు నా గర్భమునందు జన్మించవలనని కోరెను. అప్పుడు భగవంతుడు కూడా ఆమె కోరికను నెరవేర్చెను. క్రీస్తుపూర్వం 1320 సంవత్సరమునందు భగవాన్ దత్తాత్రేయులు ఆమె గర్భము నుంచి జన్మించిరి. ఆ బాలకనే ముందు శ్రీపాద శ్రీవల్లభ నామంతో ప్రసిద్ధి చెందిరి. వారు అనేక లీలలను చేసి 1350 సంవత్సరమునందు అదృశ్యలైపోయిరి. భగవాన్ శ్రీ దత్త మహారాజు వారి రెండవ జన్మము మహారాష్ట్రములోని కారంజీ అనే గ్రామములోని అంబా అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గర్భమునందు 1380 సంవత్సరమునందు జన్మించిరి. మూలలందు నీ ఆకారం అనే దైవం నీవు, మరియు శ్రీగురు స్వచ్ఛమైన ఆధారమైన పూర్ణ ఓంకారము నీవు. పుట్టిన తక్షణం ఓంకారమును ఉచ్చరిసి నేను ఓంకారమని ప్రపంచమునకు తెలియజేశాను. బ్రహ్మోపదేశమైన తరువాత వారి ముఖమునందు అసాధారణమైన స్వరములు వెల్లడిల్లెను. 8వ సంవత్సరమునందు తల్లిదండ్రుల ఆజ్ఞతో కాశీకు వెళ్ళిరి. కానీ కాశీకు వెళ్లే ముందు తల్లిదండ్రులకు బ్రహ్మస్వరూపమును చూపించెను. కాశీయందు కొన్ని రోజులు ఉండి మళ్ళీ కారంజీ గ్రామమునకు వచ్చిరి. ఇక్కడ తల్లిదండ్రులను చూసి దక్షిణ దిక్కుగా తీర్థయాత్ర చేసి నృసింహవాడికి వచ్చిరి. అక్కడ వీరు సుమారు 12 సంవత్సరముల వాసముండి ఇక్కడ ఒక చాతుర్మాస దినమునందు ఔదుంబరనందు 4 నెలలు ఉండి అక్కడి నుంచి అనేక తీర్థయాత్రలు చేసి కట్టకడికి గాణగాపురమునకు వచ్చిరి. ఇక్కడనే వాళ్ల అవతార కార్యమును ముగించిరి. క్రీస్తుపూర్వం 1459 సంవత్సరమునందు శ్రీశైల నిమిత్తం చేసి అక్కడి నుండి అదృశ్యమైనారు. అసంఖ్యమైన లీలలను చేసి పేదవారి దుఃఖములను దూరం చేసి వారి మనోవాంఛలను తీర్చినారు. లక్షాంతర జన జీవనాన్ని ఉద్ధరించినారు. భక్తుల లోక కళ్యాణమునకు మరియు రక్షణకు గాను స్వయం శ్రీ గురు దత్తాత్రేయులు ఈ భూమి యందు అనేక యుగముల నుండి అనేక అవతారములెత్తినారు. ఈ కలియుగమునందు కూడా భక్తుల అనివార్యమైనది.
శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాణగాపురమునకు వచ్చిరి. శ్రీ నృసింహ సరస్వతి అంటే మనుష్య రూపములో ఉన్న త్రిమూర్తి. ఈ నృసింహ సరస్వతి స్వామి ఏమి మహత్వముతో ఈ గాణగాపురమునందు ఇంత ప్రేమతో నివాసముండిరి అను విషయమును తెలుసుకొనుట కూడా ఒక మహత్వం. కారణం, ఈ భూమిలో అనేకమైన తీర్థయాత్రలు ఉన్నవి. వాటినన్నింటినీ విడిచి స్వామి ఈ గాణగాపురమునే ఎందుకు ఎన్నుకొనినారు, ఈ గాణగాపురం మహత్వమేమి అను విషయం తెలుసుకుందాం. 48 త్రిమూర్తులు, అమరజా సంగమం, మహాత్మక తిథి. ఒకరోజు అంటే అశ్విన్వద్య చతుర్దశి అంటే దీపావళి పండుగ యందు శ్రీ నృసింహ సరస్వతి వారి శిష్యులను 3 స్థలములందు స్నానము చేసి రమ్మని చెప్పినారు. గయా, ప్రయాగ, వారణాసియే మొత్తం సంసార సమేతంగా వెళ్ళిరండని గురువులు చెప్పిన మాటలు వినక శిష్యులు ప్రయాణమునకు సిద్ధమైనారు. గురువులు పక్కున నవ్వి చెప్పినారు, అన్ని తీర్థములు ఈ గాణగాపురం పక్కనే ఉన్నవి, మరియు అక్కడికి వెళ్ళడానికి ఏమీ సిద్ధము చేసుకొని అవసరం లేదు అని గురువులు చెప్పి, నడండి, నేను మీ జొతయందు వచ్చి మీకు ఆ తీర్థస్థలములు చూపించదని వారితో గురువులు భీమా అమరజ సంగమునకు వెళ్ళిరి. మరియు శిష్యుల జొతలో గురువులు ఆనందంగా స్నానం చేసిరి. మరియు ఆ తీర్థ మహిమను స్వతః గురువులు శిష్యులకు తెలిపినారు. అదే ఇది అష్టతీర్థం. ఈ అష్టతీర్థమును మేము కూడా దర్శించుచున్నాం. ఇంత మహత్వమైన తీర్థస్థలం ఇక్కడ ఉన్నది గనుక శ్రీ నృసింహ సరస్వతి స్వామి అన్ని తీర్థస్థలములను వదిలి శ్రీ గాణగాపురమునందు నివాసముండిరి. దృశ్య రూపములో గురువులు చేసిన కార్యములు ఇప్పుడు అదృశ్యంగా కూడా ఈ గాణగాపురమునందు చేయుచున్నారు. కావున ఇక్కడ వేల మంది భక్తులు శ్రద్ధతో ప్రతిదినము వచ్చుచుందురు. మరియు ఇక్కడికి వచ్చు ప్రతి ఒక్క భక్తునికి శ్రీ నృసింహ సరస్వతి మహారాజు పరిచయం అవుతుంది. ఇదే శ్రీక్షేత్ర గాణగాపురం. ఈ సుక్షేత్రమైన గాణగాపురము యొక్క మహత్వమును మనము చూచుచున్నాం. श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा. ఆకర్షకమైన మరియు భవ్యమైన మహాద్వారము నుంచి లోపలికి వెళ్ళిన మనకు ప్రశాంతమైన మందిరం కనబడుతుంది. ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. ఇక్కడనే కాసవర్యం ఉంది. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा. ఈ పరిసరమునందు ఒక విశాలమైన కట్టడం ఉంది. దానిపైన అనేక పరివారముల దేవతలు వెలసినారు. श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. दिगंबरा दिगंबरा श्रीपाद నాగదేవత, दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा. హనుమంతుడు మరియు దత్తమందిరం ఉంది. दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. ఇదే పరిసరమునందు భవ్య మంటపము కూడా ఉన్నది. ఇక్కడ అనేకమైన ధార్మిక కార్యములు నడుచును. दिगंबरा మరియు ఇది నిర్గుణ పాదపీఠం.
ఈ నిర్గుణ పాదపీఠ సభాంగమునందు సద్గురువు నామస్మరణము చేయుచు భక్తులు విశ్రమించెదరు. ఇక్కడి నుండి లోపలికి వెళ్ళిన ఎడల మందిరం యొక్క వెలుపలి భాగం చూడవచ్చును. అక్కడ ముఖ్య మందిర వాకిళ్లపైన కెత్తిన సుందర దృశ్యములు కంటికి కనపడను. ఈ వాకిళ్ల మీదనే శ్రీ దత్త దిగంబరులు మరియు గణపతియు ఉన్నారు. दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. ఈ మందిరమునందు శ్రీ నృసింహ సరస్వతి చిత్రపటము కూడా ఉన్నది. మరియు మందిర గర్భగుడిలో ఒక చిన్న కిటికీ నుంచి శ్రీ దత్తాత్రేయుని దర్శనమవుతుంది. श्रीपाद वल्लभ दिगंबरा. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा. మరియు గాణగాపురములో ప్రముఖమైన మరియు ముఖ్యమైనది అంటే పాదములు. ఈ నిర్గుణ పాదములు శ్రీశైల యాత్రకు వెళ్ళుటకు ముందు ప్రత్యక్షంగా శ్రీ సద్గురువులు వీటిని స్థాపించినారు. ఆ నిర్గుణ పాదములు భక్తుల దర్శనముగానూ ఉన్నవి. భక్తులు బహుశ్రద్ధతో ఆ పాదములను దర్శించెదరు. श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. दिगंबरा दिगंबरा. ఈ నిర్గుణ పాదములంటే దత్త భక్తులకు అసాధారణమైన మహత్వముంది. శ్రీమన్ నృసింహ సరస్వతి మహారాజు శ్రీశైలమునకు వెళ్ళేటప్పుడు భక్తుల కోసం ఈ పాదములను ఇక్కడ స్థాపించినారు. ఈ పాదములను త్రికారములందు సేవ చేసిన వారికి శ్రీ దత్తాత్రేయుల ప్రత్యక్ష దర్శనమవుతుంది మరియు వారి మనోవాంఛ లభిస్తుంది. శ్రీక్షేత్ర గాణగాపురము నుండి 4 కిలోమీటర్ల దూరమునందు భీమా అమరజ నదుల సుందర సంగమము ఉన్నది. అక్కడికి వెళ్ళడానికి టాంగా రిక్షా సౌకర్యము కూడా ఉన్నది. భీమా నది ఒడ్డు నుంచి సంగమమునకు వెళ్ళడానికి మన్నుదారి కూడా ఉన్నది. దేవేంద్రులు అమృత కుంభమును తీసుకొని పోవునప్పుడు అది చేయి జారి క్రిందకి పడెను. అదే అమృతం అమరజా నది అయినది. ఈ భీమ అమరజా సంగమునందు ఔదుంబుర వృక్షం దగ్గర ఉన్న ఆ నది ఒడ్డున సంగమ దేవస్థానం ఉంది. కావున ఇది సంగమేశ్వర దేవస్థానమైనది. श्रीपाद वल्लभ दिगंबरा. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा. శ్రీ నృసింహ సరస్వతి మహారాజు ఈ సంగమమునకే నిత్యం స్నానము చేయుటకు వచ్చుచుండిరి. ఈ స్థలమునందు అనేకమైన దేవతుల మందిరములు ఉన్నవి. ఈ పావన స్థలమునకు వచ్చేటప్పుడు మొట్టమొదలు దర్శనమవుతుంది ఈ దత్తమందిరం. దీనిని శ్రీ దత్త దర్బారు అని కూడా అందరు. దీనికి వెనక భాగమున ఒక అశ్వత్థ వృక్షం ఉండెను. శ్రీ నృసింహ సరస్వతి మహారాజు తపస్సు చేయుటకు ఈ వృక్షము క్రింద కూర్చొనుచుండిరి. ఈ వృక్షం కాలకాలాంతరము తరువాత పడిపోయెను. ఆ తరువాత ఆ స్థలమునందు దత్తపాదములు మరియు లింగమును స్థాపించి పూనా శ్రీమంతులైన బాళాసాహేబ రాస్తే అనే వీరు ఈ దత్తమందిరమును స్థాపించిరి. మందిర వెలుపలి భాగములో త్రిమూర్తి దత్తాత్రేయుల దర్శనమవుతుంది. మరియు ఈ పరిసరములో ఉన్న అనేక స్థానములు ఈ దత్త దర్బారు భక్తి వైభవమును 100 పట్టు హెచ్చిస్తుంది.
ఇక్కడ సుందరమైన రాతి దీపస్తంభము ఉంది. శ్రీ దత్తమందిరం ప్రక్కన ఒక భవ్యమైన ఔదుంబర వృక్షం ఉంది. దీనికి సృష్టికాష్ట పల్లవి స్థానం అని కూడా అందరు. ఈ స్థానం వెనక ఒక పెద్ద కథ కూడా ఉన్నది. నరహరి ఇతను శ్రీ నృసింహ సరస్వతి పరమ భక్తుడై ఉండెను. దుర్దైవం నుంచి అతనుకు కుష్ఠిరోగంతో బాధపడుచుండెను. అయినా అతను బహుశ్రద్ధ నుంచి మహారాజు స్మరణం చేయుచుండెను. నరహరికి ఈ వ్యాధియింద ముక్తి దొరుకుటకు గాను నీవు మందిరము ముందున్న ఈ ఔదుంబర వృక్షము ఎండిపోయెను. ఈ వృక్షమునకు నీవు ప్రతిదినము నీళ్లు పోయుము. నీ కుష్ఠరోగము నయమగునని గురువులు అతనికి చెప్పిరి. అతను పూర్ణ శ్రద్ధతో ప్రతిదినము నీళ్లు పోయిచుండెను. ఈ సృష్టి కాష్టమునకు ఏ రోజు ఆకులు వచ్చి చిగురునో ఆ రోజు నీకు రోగ నివారణము కాగలదని సద్గురువు చెప్పిరి. నరహరి నిశ్చల భక్తి మరియు దృఢ విశ్వాసమును చూసి శ్రీ నృసింహ సరస్వతి ప్రసన్నులైరి. మరియు వారి ఆ చేతిలో ఉన్న కమండలము నుంచి ఆ ఔదుంబర వృక్షముపై గంగాజలమును ప్రోక్షించిరి. ఏమి ఆశ్చర్యం! ఎండిపోయిన ఔదుంబర వృక్షం మళ్ళీ చిగురించి ఆకులు వచ్చెను. మరియు భక్త నరహరికి సంపూర్ణంగా కుష్ఠరోగం నివారణమైనది. ఈ ఘటన నడిచిన కొద్ది కాలము తర్వాత ఆ ఔదుంబర వృక్షం పడిపోయెను. కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వాముల కృప నుంచి కొద్ది కాలము తర్వాత ఆ దేవస్థానమునందు ఇంకొక ఔదుంబర వృక్షం పుట్టినది. భక్తులు ఈరోజు కూడా శ్రద్ధతో ఇక్కడికి వత్తురు. ఈ పెద్ద మంటపమునందు భక్తులు విశ్రాంతి చెందుతారు. ఈ సభా మంటపమునందు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల భవ్యమైన మూర్తి ఉన్నది. శ్రీ విఠ్ఠల రకుమీమాయి మరియు నందియూ ఉన్నది. ఇక్కడ భక్తులు పారాయణము కూడా చేసెదరు. ఇదే విధముగా ఈ పావన భూమి యందు 8 తీర్థములు ఉన్నవి. దీనిలో మొదటిది షట్కల తీర్థం. ఉత్తరవాహిని అయిన భీమా మరియు అమరజ సంగమమే షట్కల తీర్థం. ఈ ఉత్తరవాహిని అయిన భీమా మరియు అమరజాల శక్తి గంగా మరియు యమునాల కన్నా శక్తివంతమైనది. కాశీక్షేత్రంలా పుణ్యం వచ్చునంత ఈ స్థానం మహత్వం అపారం. ఈ తీర్థమునందు స్నానము చేసిన ప్రయాగ స్నానము చేసినంత పుణ్యం లభిస్తుంది. మరియు మృత్యువు కూడా దూరమగును. ఈ షట్కల తీర్థం వలె ఇది కూడా నరసింహ తీర్థం. ఈ నరసింహ తీర్థమునకు మనోరథ తీర్థమని కూడా అందురు. ఈ భీమా అమరజ ముందున్న అశ్వత్థ వృక్షం కల్పవృక్షమైనందున ఇక్కడ సద్గురువులు ఉందురని నమ్ముదురు. ఇక్కడ సేవ చేయు భక్తుల మనోరథం సిద్ధిస్తుంది. ఈ తీర్థమునందు స్నానము చేసి సంగమేశ్వరుని పూజించిన ఏడల శ్రీశైల మల్లికార్జునుని పూజించిన లభించు పుణ్యం ఇక్కడ లభిస్తుంది. ఈ నరసింహ తీర్థమునకు కొద్ది దూరమునందు భగీరథ తీర్థం ఉంది. ఈ తీర్థమునందు స్నానము చేసిన మనకర్ణిక యందు స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ భగీరథ తీర్థం ముందే పాపనాశిని తీర్థం ఉంది. ఈ తీర్థమునందు స్నానము చేసిన మానవుని సంపూర్ణ పాపం నశించుతుంది. దీని ప్రమాణం శ్రీ నృసింహ సరస్వతి సద్గురువుల పూర్వాశ్రమములోని భగిని అయిన రత్నామయ్యి ఇచ్చెను. ఆమె పూర్వజన్మ పాపం నుంచి ఆమె ఒళ్ళంతా తెల్ల మచ్చలు అయి ఉండెను. అప్పుడు ఆమె ఈ నదియందు 3 రోజులు స్నానము చేసెను. అప్పుడు ఆమెకు ఆ రోగము మాయమైనది. ఈ దృశ్యములను నేను ప్రత్యక్షంగా చూసినానని నామధారకునికి చెప్పిరి. ఈ పాపనాశిని నది తరువాత కోటితీర్థం ఉన్నది. ఈ కోటితీర్థమునందు జంబూద్వీపములోని అన్ని నదుల తీర్థములు ఉన్నదని చెప్పవచ్చును. ఇక్కడ స్నానం, దానం, ఆచారముల ఫలం కోటి కొద్దీ దొరుకుతుంది. ఈ విధంగా భక్తులకు నమ్మకముంది. ఈ కోటి తీర్థమునది ప్రక్కనే శ్రీ రుద్రపాద తీర్థము ఉన్నది. ఈ రుద్రపాద తీర్థమునందు స్నానం చేసిన గంగలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక్కడ విష్ణుపాదము ఉన్నది. ఈ రుద్రపాద తీర్థము గయా తీర్థంలా పవిత్రములాగే ఉన్నది. ఈ విధంగా గయాలో చేయు అన్ని కర్మములను ఇక్కడ కూడా చేయవచ్చును. ఈ పవిత్ర పాద తీర్థం దగ్గరనే విశిష్టమైన చక్రతీర్థం ఉంది. ఈ చక్రతీర్థమునందు అస్థికలను విడిచిన ఎడల అవి చక్రాంకితమగును. మరియు ఈ చక్రతీర్థమునందు స్నానము చేసిన ఎడల వేరే నదుల తీర్థము కంటే 4 పట్టు అధికమైన పుణ్యం లభిస్తుంది. ఈ చక్రతీర్థం ద్వారావతి తీర్థమునకు సమానమైనది. ఈ 8 తీర్థములందు
8వ తీర్థం అంటే మన్మథ తీర్థం. ఈ తీర్థం కల్లేశ్వరుని దేవాలయము ముందే ఉన్నది. ఈ మన్మథ తీర్థమునందు స్నానము చేసి కల్లేశ్వరుని పూజించిన ఎడల గోకర్ణ తీర్థం మరియు మహాబలేశ్వరుని అర్చన చేసినట్టి పుణ్యం లభిస్తుంది. శ్రీ గాణగాపుర క్షేత్రమునందు మధ్యాహ్న మధుకరి అనే ప్రసాదం యొక్క మహత్వం చాలా ఉన్నది. మందిరమునందు మధ్యాహ్న ఆరతి అయిన తర్వాత మధుకరి ప్రసాదమును పంచెదరు. శ్రీ దత్తమహారాజు అదృశ్య రూపములో వచ్చి మధ్యాహ్న మధుకరి ప్రసాదమును అడుగుచుండిరి. కావున ఈ దత్తభక్తుల యందు మధుకరి ప్రసాదం ఇచ్చుట మరియు తీసుకొనుట ఈ రెంటిని చాలా పవిత్రమని భావించెదరు. ఈ మధుకరి ప్రసాదం అమృతములా సమానమైనది. చాలామంది భక్తులు మధుకరి ప్రసాదం ఇచ్చెదరు. दिगंबरा శ్రీ కల్లేశ్వరుని దేవస్థానం. ఈ కల్లేశ్వరుని దేవస్థానం ఈ క్షేత్రం పూర్వ దిక్కునందు 1 కిలోమీటర్ దూరములో ఉన్నది. श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु ప్రతి శ్రావణ మాసమునందు భక్తులు కల్లేశ్వరునికి ప్రతిదినం అభిషేకం చేసెదరు. కల్లేశ్వరుని ఈ దేవస్థానం పచ్చని పైరులతో చల్లని వాతావరణమునందున్నది. ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 ఈ మందిరమునకు దగ్గరనే చిన్న చిన్న పూజా సామగ్రి అంగళ్ళున్నవి. కావున ఈ మందిరం చూడడానికి చాలా ఆహ్లాదకరముగా ఉంటుంది. ఈ మందిరం పరిసరములోనే శనేశ్వర దేవస్థానము కూడా ఉన్నది. नमामि शनैश्चरं नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्ड सम्भूतं तं नमामि शनैश्चरं नीलाञ्जन समाभासं అక్కడనే ఒక వేప వృక్షము ఉన్నది. शनैश्चरं नीलाञ्जन समाभासं గర్భగుడి యందు శ్రీ శనేశ్వరన స్వయంభూ మూర్తి ఉన్నది. छायामार्तण्ड सम्भूतं तं नमामि शनैश्चरं नीलाञ्जन समाभासं ప్రశస్తమైన ఈ మందిర వాతావరణంలో భవ్యమైన దీపస్తంభము ఉన్నది. దగ్గరలోనే శ్రీ పంచముఖ గణపతి దేవస్థానము ఉన్నది. సుందరమైన ఈ మందిరమునందు ప్రవేశించినప్పుడు ప్రవేశ ద్వారమునందు గణపతి దత్తరున్నారు. మందిరము దగ్గర ఉన్న దీపస్తంభమునందు శ్రీ పంచముఖ నాగదేవతలు ఉన్నారు. మరియు శ్రీ వీరభద్ర స్వామి కూడా ఉన్నారు. మరియు శ్రీ సాయి ప్రభువులు కూడా ఉన్నారు. తరువాత కొద్ది దూరములో శ్రీ మారుతి మందిరము ఉన్నది. ముఖ్య మందిరమునందు సుందరమైన నంది ఉంది. గర్భగుడి యందు ప్రసన్న కల్లేశ్వరుని మూర్తి కూడా ఉన్నది. మరియు ఈ పరిసరమునందు శ్రీ చింతామణి లింగము కూడా ఉన్నది. महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद ఈ కల్లేశ్వరుని మందిరములో మహాశివరాత్రి యందు విశేషమైన పూజలు చేసెదరు. श्रीपाद वल्लभ दिगंबरा మరియు ఇది భస్మముతో కూడిన గుడ్డము కావున దీనిని భస్మగుడ్డమని కూడా అందురు. భగవాన్ పరశురాముడు ప్రపంచ కళ్యాణమునకు గాను పెద్ద యజ్ఞములు చేసిరి. ఈ యజ్ఞములోని భస్మము నుంచి ఈ గుడ్డెను కట్టినది. ఇక్కడికి వచ్చు భక్తులు భస్మము తీసుకొని పోవుదురు. కాని ఏనాడూ భస్మము తక్కువ కాలేదు. అప్పుడు ఈ గుడ్డం ఎలా ఉండెనో
ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ స్త్రీ క్షేత్ర గాణగాపురం ముఖ్యమైన ప్రసాదములు ఏవి అనగా భస్మం మరియు నిర్గుణ పాదముల గంధలేపనం. ఈ భస్మగుడ్డం దగ్గరలోనే విశ్రాంతి కట్టడం కూడా ఉన్నది. శ్రీ స్వామి మహారాజు సంగమునకు పోవునప్పుడు మళ్ళీ వచ్చునప్పుడు ఒక భక్తుని పొలమునందు ఉన్న కట్ట మీద విశ్రాంతి తీసుకొని చుండిరి. అందువలన దీనికి విశ్రాంతి కట్ట అని పేరు వచ్చినది. స్వామి వచ్చి మా పొలమును చూడని వారి అమృత దృష్టి నుంచి అందరినీ పరిపాలించిరి. శూద్రులని ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు. ఈ విధమైన శ్రీక్షేత్ర గాణగాపురమునందు అనేక ఉత్సవాలు చాలా సంతోషంగా ఆచరిస్తారు. దేవుని పూజలు మొదలుకొని ఇక్కడ ప్రతి నెల చాలా ఉత్సవాలు జరుగును. చైత్ర శుద్ధ ప్రతిపదయందు నిర్గుణ పాదములను కేసరి కస్తూరి 8 గంధాలతో అలంకరించెదరు. మరియు ప్రతినిత్యవూ రాత్రి పల్లకిలో మెరవణిగే చేసెదరు. ఈ విధంగా వైశాఖ శుద్ధ పంచమిలో శ్రీమాన్ జగద్గురు శంకరాచార్యుల జన్మదిన వేడుకలు ఆచరించెదరు. అదేవిధంగా వైశాఖ శుద్ధ చతుర్దశిలో గురు పౌర్ణిమ నందు, శ్రావణ గణేష చతుర్థి, అశ్విన్ వద్య ద్వాదశి, కార్తీక పౌర్ణమి, దత్త జయంతి, ఈ విధంగా అనేక ఉత్సవాలు ఈ గాణగాపురమునందు చేసెదరు. దత్తభక్తులు వారి తాపత్రయములను విడిచి శ్రీక్షేత్ర గాణగాపురమునకు వచ్చెదరు మరియు దత్తాత్రేయుల నామమును స్మరించి సంతృప్తులవుదురు. ఈ క్షేత్రమునందు పల్లకీ ఉత్సవానికి ఒక ప్రత్యేక కథ ఉంది. అమూల్యమైన వస్త్రముల అలంకారము, పూలహారాలతో అలంకరించిన దత్తమూర్తిని పల్లకిలో ఉంచెదరు. विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपाद పెద్ద ప్రమాణమంతా జనసంఖ్య కూడా ఉండును. महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा చేతిలో దివుటలను పట్టుకొని దత్తనామ స్మరణము చేయిచు నిమగ్నులగుదురు. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा దత్తనామమును జపించుచు పల్లకి ముందు పడుకొనెదరు. ఆ నామమును జపించుచు పడుకొనిన భక్తుల మీదుగా ఈ పల్లకి ఊరేగును. మంగళవాద్య నాదములతో కూడి వెళ్ళును. శ్రీ దత్త దిగంబరన పల్లకి. दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ
वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा